మరి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు 2019లో పాదయాత్రలో నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి గొడ్డల పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలి. 2019, 2024 పోలవరానికి రీఎంబర్స్మెంట్ నిధులు వచ్చాయి. రీఎంబర్స్మెంట్ వచ్చినటువంటి నిధుల్ని పోలవరానికి ఖర్చు పెట్టలా. పోనీ కనీసం నువ్వు హామీలు ఇచ్చినటువంటి పాపం అమాయకులైనటువంటి నిర్వాసితులు కూడా ఇవ్వడానికి, ఒక్క రూపాయి ఇవ్వడానికి నీకు మనసు ఎందుకు రాలేదని ఈరోజు మరి యొక్క గొడ్డల పార్టీని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము పోలవరం పోతూ ఉంటే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2014-19లో 700 కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ఈరోజు 2024-2026లో 2250 కోట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. నిర్వాసితులకి ఆ రోజు ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడమే తప్ప మధ్యలో 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి మాకు ముట్టలేదని మేం చెప్పడం కాదు, మా ప్రోగ్రెస్, మా 2 సంవత్సరాల ప్రోగ్రెస్ మేం చెప్పడం కాదు. అక్కడ పోలవరం నిర్వాసితుల నోటి నుంచే ఈ యొక్క ప్రభుత్వ ప్రోగ్రెస్ చెప్తూ ఉన్నారన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ పోలవరం ప్రాజెక్టుని మరి కేంద్రం యొక్క సహకారంతో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం కేంద్రంకి ఎప్పటి నుంచి అప్పుడు నిధులు అందజేస్తూ ఇప్పటి వరకు చూస్తే మరి దగ్గర 8,323 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం మరి యొక్క రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేస్తే 6,912 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ నిధులు వెచ్చించడం జరిగింది. ఏ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా నిరంతరం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రితోటి, ఆర్థిక మంత్రితోటి, జలశక్తి మంత్రితోటి నిరంతర కృషి చేయడం ద్వారానే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఈ ప్రోగ్రెస్ అనేది సాధ్యమైంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకమైపోయినటువంటి ప్రాజెక్టు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని, ఈ పోలవరాన్ని చూడలేమో అనుకుంటున్నటువంటి తరుణంలో 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తున్నాము అనేటువంటి లక్ష్యం చెప్పడమే కాదు, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆ పోలవరాన్ని పూర్తి చేయడం, ఈ 2 సంవత్సరాల పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ మీ ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్. అందులో ముఖ్యంగా రైట్ కెనాల్ గతంలో 14-19లో చంద్రబాబు నాయుడు గారు అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి పట్టిసీమ లాంటి ఎత్తిపోతలను కూడా ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి ఆ రైట్ మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి ఏ రకంగా పూర్తి చేసి కృష్ణా నదికి నీరు అందించారో మనం అందరం కూడా ఆ రోజే చూసాం 14-19లో. మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్రకు నీళ్లు అందించేటువంటి అతి కీలకమైనటువంటి కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, అటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2019 నాటికి 71% పూర్తయింది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2019కి. మరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 71% లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదో ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఒక్క అరబస్తా సిమెంట్ ఎందుకు పోయిలా, ఒక తట్ట మట్టి ఎందుకు తీయలా, ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ రద్దు చేసేసారు ఆ రోజు 19లో. పోనీ రద్దు చేసినటువంటి ఏజెన్సీల స్థానంలో కొత్త ఏజెన్సీలను ఎక్కడ కూడా ఏర్పాటు చేయాల. LAR&R ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా క్లియర్ చేయాల. ఈ రకంగా 5 సంవత్సరాల ఆ రోజు గొడ్డలి పాలనలో మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి పెద్ద సున్నా చుట్టినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి 1727 కోట్ల రూపాయలు ఈ మొదటి 2 సంవత్సరాల్లోనే 1727 కోట్ల రూపాయలతోటి బ్యాలెన్స్ పనులన్నింటినీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రభుత్వం ప్రారంభించడమే కాదు, ఈ ప్రారంభించిన పనుల్లో కూడా చాలా క్లిష్టతరమైనటువంటి పనులు. ఒక్కసారి ఆ విజువల్ని కూడా మీరు ఒక్కసారి చూస్తే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు.
నేషనల్ హైవే క్రాసింగ్స్ ఉన్నాయి, చాలా క్రిటికల్. అదేవిధంగా ఇప్పుడే మీరు హిల్ చూస్తూ ఉన్నారు, 87 నుంచి 100 మీటర్ల డెప్త్కి హిల్ కటింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. వాటన్నిటికీ మించి ఏలేరు, పంప, తాండవ, వరహ ఇటువంటి రివర్స్ ఉన్నాయి. ఇటువంటి రివర్స్ని క్లిష్టమైనటువంటి క్రాసింగ్స్ నిర్మాణం అయినటువంటి పనులు ఉన్నాయి. మరి ఇటువంటి పనులు 5 సంవత్సరాల్లో మీరు గాలికి వదిలేస్తే ఫస్ట్ 2 సంవత్సరాల మా కూటమి పాలనలోనే ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడమే కాదు, వీటికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్వేషన్ అదేవిధంగా R&R కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణతో పూర్తి చేశాం. ఏదైతే మేము ఒక లక్ష్యం పెట్టుకున్నామో 2026 కల్లా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ నీళ్లు విడుదల చేసి ఉత్తరాంధ్రకు తీసుకొస్తామన్నాము. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వరకు ఈ యొక్క ఉత్తరాంధ్రకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్రకు నీళ్లు చేరుస్తున్నాము అని అంటే ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రోగ్రెస్. 5 సంవత్సరాల్లో కనీసం తట్ట మట్టి తీనటువంటి గత పాలనకి 2 సంవత్సరాల్లోనే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ ను పూర్తి చేసి ఉత్తరాంధ్రకు జలాలను తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాజెక్టు, కరువు ప్రాంతం ఉన్నటువంటి ప్రాజెక్టు. అటువంటి ఫ్లోరైడ్ బాధితులు కరువు ప్రాంతానికి మరి అత్యంత ఆసరా వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయకుండా పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి జాతికి అంకితం చేశాడు మరి గత ముఖ్యమంత్రి. అంటే ఆయన ఏ రకంగా మోసం దగాలో ఆరితేరినటువంటి వ్యక్తో వెలిగొండ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా 24లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెలిగొండ ప్రాజెక్టుని రివ్యూ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి దీన్ని జాతికి అంకితం అన్నాడు, కానీ వెలిగొండ ప్రాజెక్టు చూస్తే ఇంకా దగ్గర 4,000 కోట్ల రూపాయలు వెచ్చించవలసినటువంటి పనులన్నీ అక్కడ కళ్ళెదర కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేయకపోయినా ఒక చుక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని నేను స్వయంగా ఒకసారి కాదు 2 సార్లు కాదు పదే చంద్రబాబు నాయుడు గారు మేము దాన్ని రివ్యూ చేసి పర్యవేక్షణ చేస్తే మరి వెలిగొండకు సంబంధించినటువంటి అనేకమైన పనులు, అందులో ముఖ్యంగా వెలిగొండ నీళ్లు రావాలి అని అంటే ఖచ్చితంగా కృష్ణా నది నుంచి ఆ టన్నెల్కి వాటర్ రావాలి అని అంటే అక్కడ హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు అసంపూర్తిగా ఉంటే ఈ 2 సంవత్సరాల్లోనూ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఆ వింగ్స్, రిటర్న్స్, అదేవిధంగా రిటైనింగ్ వాల్స్ కూడా మొన్న 2025లో ప్రారంభించి 2026లో పూర్తి చేశాం. మరి ఆయన ఏమో జాతికి అంకితం అని చెప్పి మోసం దగా చేశాడు. అది ఆయన ప్రోగ్రెస్. గొడ్డల పార్టీ ప్రోగ్రెస్ ఏంటంటే పూర్తవనేటువంటి ప్రాజెక్టుని కూడా పూర్తి అయిందని ఆయన ప్రోగ్రెస్. అంటే ఈ స్టూడెంట్స్ కొంతమంది ట్యాంపరింగ్ చేసి లేకపోతే మార్కుల్ని వాళ్ళు మార్చి తల్లిదండ్రులకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అంకెలు మార్చి అంటే 10 వస్తే దాని పక్కనే 9 కింద దుడ్డి 97 వచ్చినట్లుగా అట్లా కానీ 1597 చేసి కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు. ఆ మాదిరిగా ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తవనటువంటి ప్రాజెక్టు అయ్యా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. డయాగ్రామ్స్ చూస్తే కనిపిస్తూ ఉంది, ఫిజికల్గా అక్కడ వర్క్ కనిపిస్తూ ఉంది. 25లో స్టార్ట్ చేస్తాం, 26లో కంప్లీట్ చేస్తాం. ఈ హెడ్ వర్క్స్ పూర్తి అవ్వకుండా మరి ఏ రకంగా నల్లమల సాగర్కు వాటర్ వెళ్తుందో గొడ్డల పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఏదైతే కొల్లం వాగు, ఎందుకంటే కృష్ణా నుంచి కొల్లం వాగు ద్వారానే టన్నెల్కి వాటర్ వస్తుంది. ఆ కొల్లం వాగులో చూస్తే 3,60,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఉంది అక్కడ. అది తొలగించకపోతే కృష్ణా వాటర్ రాదు. మరి దాన్ని మొన్ననే మనము ఏదైతే ఈ యొక్క 11,000 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి విధంగా 60,000 క్యూబిక్ మీటర్ల మక్కుని మొన్ననే మనం తొలగించడం జరిగినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.